ఇద్దరు వ్యక్తుల్ని చంపేసి ఇన్నాళ్ళు తప్పించుకున్నటువంటి వ్యక్తుల్ని లోపడేస్తే వాళ్ళకి సంఘీభావం తెలపడం అనేది చాలా నీచమైన పద్ధతి. ఆ రోజు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్సీగా ఆ రోజు నేను శాసనమండలిలో ఉన్నప్పుడు వాళ్ళు దాడి చేస్తే ఖండించలేదే? ఖండించవా నువ్వు? ఒక ముఖ్యమంత్రిగా ఖండించే బాధ్యత నీకు లేదా? ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరచడం అంటే ఎవరైనా రాష్ట్రాన్ని చిన్న భిన్నం చేసుకోవడానికే ఆయన నాయకత్వాన్ని బలపరచడం. దయచేసి ప్రజలకు కూడా చెప్తున్నా, బిర్యానీ ప్యాకెట్లకో వాళ్ళు ఇచ్చే డబ్బులకో జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఆయనకి స్వాగతం పలకడానికి అలా మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు వెళ్తే వెళ్ళకండి. ఎందుకు వెళ్ళొద్దంటున్నానంటే ఈ రాష్ట్రం ఇప్పుడిప్పుడే గాడిన పడుతుంది. అప్పుల ఊబిలో ఉన్నటువంటి రాష్ట్రానికి 16,000 కోట్ల అప్పుల ఊబిలో ఉన్నటువంటి రాష్ట్రానికి ఆనాడు 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పనిచేసి ఈ రాష్ట్రాన్ని ఒక గాలిలో పెడితే మళ్ళీ 19 నుంచి 24 వరకు వచ్చి నాశనం చేశాడు. మళ్ళీ ఈరోజు అహర్నిశలు కష్టపడుతున్నారు కూటమి ప్రభుత్వం. ఒక పక్క చంద్రబాబు గారు, మరో పక్క లోకేష్ బాబు గారు, మరో పక్క పవన్ కళ్యాణ్ గారు, కేంద్రం మోడీ గారు సపోర్ట్ చేస్తూ ఈ రాష్ట్రాన్ని ఎలాగైనా ఒక గాడిలో పెట్టాలనే దృఢ సంకల్పంతో కూటమి ప్రభుత్వం ఉంది. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ఋషులు యాగం చేస్తుంటే రాక్షసులు దాన్ని పాడు చేయడానికి చూసినట్టు మళ్ళీ ఏదో ఒక కథ అల్లుతాడు. ఏదో ఒక కథ అల్లడం, దీన్ని డైవర్ట్ చేయడం. డైవర్షన్ పాలిటిక్స్ జగన్మోహన్ రెడ్డికి అలవాటైపోతుంది. అతను మాట్లాడే విధానం చూస్తుంటే అతనికి మైండ్ కూడా సరిగ్గా లేదు, మతి స్థిమితం లేదు జగన్మోహన్ రెడ్డికి. మీరు చూడండి, అతను ప్రెస్ మీట్లు చూడండి, నా ప్రెస్ మీట్ చూడండి. ఆయన్ని నాది ఏది చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు లేదా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ దాకా అక్కర్లా. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లు చూడండి, నా ప్రెస్ మీట్ చూడండి. నేను ఎలా మాట్లాడుతున్నానో ఆయన ఎలా మాట్లాడుతున్నాడు. అసలు మాట్లాడే పద్ధతి కూడా అతను మైండ్ ఉండి మాట్లాడే మాటలు కాదు అవి. నీ పార్టీకి చెందినటువంటి వ్యక్తులైతే మాత్రం నువ్వు అలా చెప్తావా? ఇవాళ మాచర్ల ప్రజలందరూ కూడా సంతోషాలతో దీపావళి చేసుకుంటున్నారు. దీపావళి అయిపోయి 2 నెలలు అయినా సరే మళ్ళీ ఈరోజు దీపావళి చేసుకుంటున్నారు అక్కడ. ఎందుకంటే మాచర్ల ఎవరైతే మాచర్లలో పిన్నిల్లి సోదరులు అక్కడ లేకపోతే వాళ్ళకి అక్కడ స్వాతంత్రం వచ్చినట్టు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, కానీ ఈ మాచర్లలో పిన్నిల్లి సోదరులు చేసే అఘాయిత్యాలు, దోపిడీలు, దొంగతనాలు, మానభంగాలు, అలాగే హత్యలు, అక్కడ ఎవరికి ప్రశాంతత లేదు. వాళ్ళకి నువ్వు సంఘీభావం తెలుపుతావా? నీలాంటి సైకోలు ప్రజలు తెలియక 151 ఇస్తే మధ్యలో 5 తీసి 11 ఇచ్చారు. ఈసారి మళ్ళీ 11లో 1 తీసి 1 ఇస్తారు. అయినా మీకు బుద్ధి రాకపోతే ఎలాగా? ఇంకొకటి, మా కృష్ణా జిల్లాలో, ఉమ్మడి కృష్ణా జిల్లాలో కొడాలని వల్లభనేని వంశీ, ఒకడికేమో గుండెకే లేదు కొడాలని, ఇంకొకటికేమో వెన్నుపూస ఊపిరితిత్తులు లేవు. వీళ్ళంట జగన్మోహన్ రెడ్డిని ఒక 6 నెలల్లో వీళ్ళు ఎక్సర్సైజులు, బోర్నవిటాలు, బూస్టులు, కోడిగుడ్లు తిని తయారయ్యి జగన్ని ముఖ్యమంత్రిని చేస్తారట. అంటే ఈ వీకుగా ఉన్నవాళ్ళు మరి ఇవన్నీ చేసి జగన్ ముఖ్యమంత్రి, జగన్ ఎంత వీక్గా ఉన్నాడో ఇప్పుడు మాకు అర్థం కావట్లే. ఎందుకంటే వీళ్ళు ఒక 6 నెలలు ఏమి అడుగుతున్నారు, మేము పుంజుకోవడానికి ఒక 6 నెలలు కావాలి, తర్వాత 6 నెలల తర్వాత మేము
జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలి అంటే జగన్మోహన్ రెడ్డి వీళ్ళకంటే వీక్గా ఉన్నాడా? ఒకసారి ఆయన మానసిక పరిస్థితి బాగోలేదనుకున్నాం, కానీ మరి వీళ్ళు చెప్పే మాటలు చూస్తే వీళ్ళకంటే వీక్గా ఉన్నాడని మాకు అర్థమవుతుంది. అయితే ప్రజలు మాత్రం వీళ్ళిద్దరూ చెప్పే మాటలు మాత్రం 2025 ఎండింగ్ వచ్చింది కదా, దాన్ని జోక్గా తీసుకుంటున్నారు. అయినా సరే వాళ్ళ మాటలకి సమాధానం చెప్పాలి కదా. మీరు కాదు కదా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మళ్ళీ బ్రతికొచ్చిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం కళ. దాన్ని మీరు అసలు మర్చిపోండి, దాన్ని మర్చిపోవాలి. ఇది కూటమి ప్రభుత్వం, ప్రజా సంక్షేమం చేసే ప్రభుత్వం. మీరేదో అప్పుడప్పుడు వచ్చి మంగం శబ్దాలు చేస్తే కుదరదు. కొడాలి నాని వల్లభనేని వంశీ వీళ్ళిద్దరూ చేసేది మంగమ్మ శబ్దం. ఈ సంవత్సరాల కాలం ఎక్కడ కనబడలేదు, ఇప్పుడు మళ్ళీ మంగమ్మ శబ్దాలు చేస్తున్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాళ్ళ సోదరుల అరెస్టుని ముక్త కంఠంతో తెలుగు ప్రజలందరూ కూడా సంతోషిస్తున్నారు. ముఖ్యంగా మాచర్ల ప్రజలు దీపావళి చేసుకుంటున్నారు. ఇలాంటి రాక్షసులకు కానీ అండగా ఉంటే జగన్మోహన్ రెడ్డి నీకు చెప్పే 11లో 1 వస్తుందని, ఆ 1 కూడా రాకుండా మిగిలిపోతామని తెలియజేస్తున్నాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.